హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలామందికి పచ్చిపప్పాయి తినొచ్చా లేదా అనే అపోహ ఉంటుంది. పచ్చిపప్పాయిని మనం టూటీ ఫ్రూటీలానే కాకుండా మనం దాంతో వేపుడు కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలానో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక పచ్చిపప్పాయిని తీసుకోండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దీంతోపాటు అల్లం, వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి తురుము తీసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిపప్పాయి జాగ్రత్తగా తీసుకోవాలి, పీలు లేకపోతే అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పాలు కారుతాయి కాబట్టి నైఫ్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్లు పచ్చిపప్పాయి పీల్ తీసుకోండి. పచ్చిపప్పాయి మనకి చాలామందికి ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవడానికి పచ్చిపప్పాయి ఫ్రై చేసి పెడితే వెంటనే చాలా త్వరగా అవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే బాలింతలు ఉంటారు కదా, పాలు ఇచ్చే తల్లులు, వాళ్ళకి కూడా పచ్చిపప్పాయి అనేది చాలా మంచిది. దీన్ని మధ్యకి కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలు, సీడ్స్ అనేవి జాగ్రత్తగా తీసేసుకొని రిమూవ్ చేసుకొని దాన్ని చక్కగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి, తురుముకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వీటిలో చూపిస్తున్నట్లు ఫాలో అయిపోండి. నెక్స్ట్ తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటం. నేను మీకు దీనిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. బాగా పొడి పొడిలాడుతూ రావాలి ఫ్రై అనుకుంటే బాగా పిండి దీని నుంచి వచ్చే వాటర్ని తీసేయండి. లేదు అంటే దానిలో పోషక విలువలు పోతాయి అనుకుంటే డైరెక్ట్గా అలానే మీరు ఫ్రైకి యూస్ చేయొచ్చు. అదిగోండి, తురుముకున్న తర్వాత అలా ఉంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత దానిలో నెక్స్ట్ మనకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా అవి మగ్గేంత వరకు కొంచెం 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న బొప్పాయి తురుముని కూడా వేసుకొని బాగా కలయి పెట్టుకొని అటు ఇటు కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. చూసారా, నేనైతే మాత్రం ఈ ప్రాసెస్ చేయడానికి దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏమీ రిమూవ్ చేయలేదు, అలానే చేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే వాటర్ వస్తుంది. వాటర్ రావటం వల్ల మనకేంటంటే త్వరగా మగ్గుతుంది. ఒక జార్ తీసుకొని దానిలోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి లైట్గా పల్స్ ఇవ్వండి. అందులోకి మసాలా ప్రిపరేషన్ ఇది. అలా చేసుకున్న తర్వాత ఆ మసాలాని బాగా ఏగిన తురుములో డైరెక్ట్గా వేసేసేయండి. మీకు ఎంత కావాలో అంత, మీ స్పైసెస్ని బట్టి. జ్ఞాన్వికకైతే కొబ్బరి డాక్టర్ పెట్టొద్దన్నారు కాబట్టి ఈ స్టేజ్లోనే కొంచెం మేము తీసి పక్కన పెట్టేసాం తనకి. తర్వాత రిమైనింగ్ దాంట్లో మా వరకు మేము కొబ్బరి వేసుకున్నాము. మీకు ఆప్షనల్ అనమాట కొబ్బరి అనేది, కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇంకంతే, బొప్పాయి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వేడి వేడిగా తినొచ్చు, లేకపోతే చపాతీలో అయినా దేనిలో అయినా సైడ్ డిష్లో కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్